అక్రాస్ ద బోర్డ్ మీరు గోల్డ్మాన్ సాక్స్, హెచ్ఎస్బిసి, ఎస్ఎన్పి గ్లోబల్, మీకు జేపీ మార్గాన్, ఇలా ప్రతి ఏజెన్సీ అంచనా. నో ఏజెన్సీ రిసెషన్ ఉండదు, అసలు అమెరికన్ ఎకానమీ బూమింగ్గా ఉంటుంది అని ఒక్క రేటింగ్ ఏజెన్సీ కూడా చెప్పలేదు. అందరూ కూడా రిసెషన్ ఉంటుందని చెప్తున్నారు, రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు గోల్డ్మాన్ జేపీ మార్గాన్ ఇదివరకు మీకు 40% ఉంటుంది రిసెషన్ ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని 60% పెంచారు. హెచ్ఎస్బిసి 40% ప్రాబబిలిటీ అంటున్నారు. మీకు అంతకుముందు ఎస్ఎన్పి గ్లోబల్ 25% ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసి 30 to 35% అంటున్నారు. మీకు గోల్డ్మాన్ సాక్స్ అంతకుముందు 20% పాసిబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని తాజాగా మార్చిలో 20% అన్నారు, ఇప్పుడు తాజాగా 35% ప్రాబబిలిటీ అంటున్నారు. సో అందువల్ల అమెరికాలో రిసెషన్ ఫియర్స్ అనేది క్లియర్గా పెరుగుతున్నాయి. సో రిసెషన్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీబడి. అమెరికన్ ఎకానమీలో ప్రతి ఒక్కరి పైన రిసెషన్ ప్రభావం ఉంటుంది. దీనికి తోడు అమెరికన్లో ఉన్న లిబరల్ ట్రెడిషన్ పైన ట్రంప్ దాడి చేస్తున్నాడు, యూనివర్సిటీల మీద దాడి చేస్తున్నాడు. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఈ ఇయర్ $9.2 బిలియన్ ఫెడరల్ ఫండింగ్ ఆపేశాడు. ఆఖరికి హార్వర్డ్ యూనివర్సిటీ అంటే పోనీ ఎలీట్ యూనివర్సిటీ, దాని బాధ అది పడుతుంది అనుకుంటే ఓకే. ఆ అమెరికన్ స్కూల్స్కు, అమెరికాలో ఉండే ఎడ్యుకేషన్ అనేది అమెరికాలో ఇట్స్ మోర్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండ్ లోకల్ బాడీ సబ్జెక్ట్. ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా ఫండింగ్ చేస్తారు. కానీ అమెరికన్లో ఎడ్యుకేషనల్ బడ్జెట్, అమెరికా మొత్తం విద్య పైన ఖర్చు పెడుతున్న దాంట్లో 8% కాస్త మీకు ఫెడరల్ ఫండింగ్ ఉంటుంది. ఆ 8% కూడా టార్గెటెడ్ ఫండింగ్ ఉంటుంది. అంటే అండర్ సర్వ్ రీజన్స్, అండర్ సర్వ్ పాపులేషన్, అంటే ఎక్కడైతే ప్రాపర్టీ ట్యాక్స్ సరిగా వసూలు కాదో పేదవాళ్ళు ఉంటారో అక్కడ నీకు ఫండింగ్ తక్కువగా ఉంటుంది స్కూళ్ళకు. అలాంటి ప్రాంతాల్లో అలాంటి బిడ్డల కొరకు మీకు లో ఇన్కమ్ గ్రూప్స్ కొరకు, ఇలాంటి వాళ్ళ కొరకు ఫెడరల్ ఫండింగ్ వాడతారు. అలాంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మూసేశాడు. తర్వాత అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగాల్ని గణనీయంగా తగ్గిస్తున్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టి ఉద్యోగుల్ని తగ్గించడం ఒక ఎత్తు అయితే వాళ్ళు అవమానిస్తున్నాడు. నీ పల్స్ పనిచేస్తుందా, ఇలాన్ మస్క్ రూపంలో ట్రంప్ అవమానం. సో నీకు పల్స్ పనిచేస్తుందా లేదా చెప్పండి, ఒకసారి పల్స్ చూసుకొని చెప్పండి, మీరు లాస్ట్ 1 వీక్లో ఏం చేశాడని చెప్పి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లాంటి దాంట్లో పనిచేసేవారు. అంటే ఇప్పుడు మన సిబిఐ, ఈడీనే కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వారికి కూడా నోటీసులు ఇస్తున్నాడు. మీరు ఏం పని చేస్తున్నాడు ఎవడని చెప్తాడా అండి. ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాళ్ళు, ఆర్మీ పనిచేసేవాళ్ళు, మేము యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు చేసేవాడు, మేము లాస్ట్ 1 వీక్లో ఇంకో పలానా టెర్రరిస్ట్ మీద ఇంటెలిజెన్స్ సేకరించామని వీడికి మేలే చెప్తారా? అంత మూర్ఖత్వం అన్నట్టు, మామూలు మూర్ఖత్వం కాదు అది. అసలు జనాభా లేని ఐలాండ్స్ పైన టారిఫ్లు ఇవ్వడం విధిస్తాడు ఆ ప్రపంచంలో ఏ మూర్ఖుడైనా. అసలు జనాభా లేదు, అక్కడ మనుషులే లేరు, దాని మీద ఒక 2,000 మంది ఉన్న ఐలాండ్ మీద టారిఫ్ విధిస్తాడు ఎవడన్నా? అది రెసిప్రోకల్ టారిఫ్స్ ఎట్లవుతుంది? అక్కడ ల్యాండే జనమే లేకపోతే ఆడ నుంచి నీకు అమెరికా పైన టారిఫ్ ఎక్కడిది? ఎవడన్నా ప్రపంచంలో ఆర్మీ, ఇంటెలిజెన్స్ వాళ్ళను లాస్ట్ 1 వీక్లో మీరు ఏం పని చేశారని అడుగుతాడు తెలివి ఉన్నవాడు ఎవడైనా? ఎంతటి మూర్ఖత్వం అంటే అందుకే పిచ్చోళ్ళు ట్రంప్. ఇలా మనం పేపర్లో హెడ్లైన్ చూసాం కదా, ట్రంప్ మస్క్ పిచ్చోళ్ళని ఎందుకంటున్నారు? నిజంగా పిచ్చోళ్ళే. నీకు జనమే లేని ఐలాండ్ పైన టారిఫ్ విధిస్తాడు ఎవడన్నా? 2,000 మంది ఉన్న జనాభా ఉన్న ఐలాండ్ పైన కూడా టారిఫ్ విధిస్తాడా? అసలు ప్రపంచంలో ఎవడైనా తమ దేశ సైన్యం లాస్ట్ 1 వీక్లో ఏ పని చేసింది, దేశ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఏ పని చేసింది అని చెప్తారా? అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, పెంటగాన్, ఇవన్నీ కోవర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, రహస్య ఆపరేషన్లు ఉంటాయి. మన ఓపెన్గా బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము పలానా చోటుకి వెళ్తున్నాం అనే మెసేజ్ పెడతాడు ఎవడన్నా, ఈమెయిల్ ఇవ్వాలంట లాస్ట్ 1 వీక్ ఎక్కడికి వెళ్ళామని. సీక్రెట్ ఆపరేషన్లు జరిపేవాడు ఈమెయిల్లల్లో ఇలాన్ మస్క్ చెప్తాడా? సో అంత మూర్ఖత్వం అన్నాడు, మేము ఏమైనా చేస్తాం పిచ్చోళ్ళం మా ఇష్టం అని. సో దానికి తోడు ఇప్పుడు పెద్ద ఎత్తున ఫెడరల్ కాంట్రాక్ట్స్ని రద్దు చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం దాంతో బిజినెసెస్ దెబ్బతింటున్నాయి. భారీ ఎత్తున ఫెడరల్ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాడు, ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాడు, దాదాపు కొన్ని $1 ట్రిలియన్ మిగిలిస్తాను అని మాట్లాడుతున్నాడు. సో దాంతో మీకు టెస్లా కార్ల పైన మీకు అటాక్ జరుగుతున్నాయి, దాన్ని తీవ్రవాద దాడులు అని ట్రంప్ అంటున్నాడు.
సో ఇక ట్రంప్ యుద్ధాలు ఆపుతానని మొదలయ్యాడు. వై షుడ్ అమెరికన్స్ పే ఫర్ ద వార్ అని. మీకు ఎక్కడ గాజాలో యుద్ధం ఆగలేదు, ఉక్రెయిన్లో రోజు రోజుకు పుటిన్ బలపడుతున్నాడు. అమెరికా గ్లోబల్ ఐసోలేషన్ గురి అంటారు, అంటే గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లో ఉన్న అమెరికా కాస్త ఇవాళ అమెరికాకు యూరప్ వినడం లేదు, అమెరికాకు ఎవడు వినని పరిస్థితి తీసుకొస్తున్నాడు. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినాదం ఇచ్చి ఇవాళ అమెరికా ఈజ్ అన్ ఐసోలేషనిస్ట్. గ్లోబల్ ట్రేడ్లో ఐసోలేషన్, గ్లోబల్ పాలిటిక్స్లో ఐసోలేషన్, గ్లోబల్ స్ట్రాటజిక్ కమ్యూనిటీలో కూడా ఐసోలేట్ అయిపోయింది. వాడు ఇప్పుడు అమెరికా నుంచి యూరపే నమ్మడం లేదు, కెనడా నమ్మడం లేదు, మెక్సికో నమ్మడం లేదు, జపాన్ నమ్మడం లేదు. ప్రపంచంలో అమెరికా మిత్ర దేశాలు ఇవాళ అమెరికా నమ్ముతలేవు. కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అమెరికాతో F-35 విమానాలు కొనాలనుకున్న పోర్చుగల్ ఆ డీల్నే క్యాన్సిల్ చేసి పడేసింది. మీకు యూకే అండ్ జర్మనీ రివ్యూ చేస్తున్నాయి ప్రపంచంలో. సో అమెరికా మిత్ర దేశాలే నమ్మని ఒక దయనీయ స్థితికి, అంటే గ్లోబల్ ఐసోలేషన్కు ట్రంప్ కారణమవుతున్నాడు. ఇలా యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్ ఆర్ నోన్ ఫర్ లిబరల్ థాట్. అమెరికా లాంటి డెమోక్రసీ సర్వైవ్ అయిందంటే లిబరల్ ఐడియాస్తో సర్వైవ్ అవుతాయి. అంటే యూనివర్సిటీస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రపంచవ్యాప్త ట్రెడిషన్. అమెరికాలో ఇవాళ యూనివర్సిటీలో పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ప్రదర్శన జరిపారని చెప్పి హార్వర్డ్ పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శన జరిపిన వారిపైన మీరు చర్యలు తీసుకోలేదు అనే ఆరోపణ పైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $9.2 బిలియన్ ఫండింగ్ ఆపేశాడు. కొలంబియా యూనివర్సిటీకి $400 మిలియన్ ఫండింగ్ ఆపేశాడు. ఆపడమే కాదు, ఆ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులపైన, మీకు ఫ్యాకల్టీ పైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. ఫారిన్ స్టూడెంట్స్ డిపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అన్బికమింగ్ ఆఫ్ అన్ అమెరికన్ సొసైటీ. అమెరికన్ డెమోక్రసీ గొప్పతనమే ఒక అమెరికా, ఒక ఫ్రీడమ్. ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషనే ఫ్రీ థాట్ చెప్తుంది. అమెరికా ఈజ్ ఏ కస్టాడియన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ప్రపంచంలో అన్ఫెటర్డ్ ఫ్రీ స్పీచ్. మనకన్నా భావప్రకటన స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ప్రభుత్వాలు విధించేసి, కానీ అమెరికాలో అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంటుంది. తుపాకీ పట్టుకునే స్వేచ్ఛ ఉంది అమెరికాలో పిచ్చోళ్ళు కూడా తుపాకీ కొనుక్కుంటారు. అలాంటి తుపాకీ పట్టుకునే స్వేచ్ఛ ఉన్న అమెరికాలో ఒక అంశం పైన మాట్లాడితే నేను నీపైన కేసు పెడతాను, నీపైన చర్య తీసుకుంటాను అంటే ది అమెరికన్ సైకి అంగీకరిస్తుందా ఇది? అమెరికన్ లిబరల్ మైండ్ ఒప్పుకుంటుందా ఇది? సో ఇలా ప్రతి అంశంలోనూ గందరగోళం సృష్టిస్తున్నాడు. సో కనీ విని ఎరగని గందరగోళం సృష్టించడం వల్ల సహజంగానే ఈ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది. దట్ డజంట్ మీన్ ట్రంప్ను సమర్థించే వాళ్ళు లేరని కాదు, సమర్థించే వాళ్ళు ప్రతి సమాజంలో పోలరైజ్ అయి ఉంటుంది. కానీ రోజు రోజుకి ఈ వ్యతిరేకత పెరగడానికి ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సమే కారణం. నెక్స్ట్